సో గైస్ ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం కూడా మాకు తెలియదు. రోడ్ ఎంతవరకు ఉంటే అంతవరకు వెళ్ళిపోవడమే. మా బావగారు నాకన్నా ఎక్సైటెడ్ గా ఉన్నారు. అసలు ఈ ఎండలో కూల్ బాదం మిల్క్ తాగుతున్నాం అనమాట. అంతా బాగుంటాయి. ఇప్పటికి మనం పాడేరు నుంచి రిటర్న్ అయ్యేవాళ్ళం కదా, కళ్ళు మూసుకునే దర్శనాలన్నీ చేసేసుకుంది. ఇంట్లో తిరగలేకపోతున్నాం బావగారు, చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు మేము మా బేబీ బర్త్డే 2nd month సెలబ్రేషన్స్ మేడ మీద చేసుకుంటున్నాం అనమాట. చూడండి ఎలా వెళ్తుందో, అమ్మ బాబాయ్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు సింహాచలం వెళ్తున్నాం. బేసిక్గా పాడేరు వెళ్ళాలి మేము ఈ టైంలో, కానీ సింహాచలం వెళ్తున్నాం అనమాట. ఇంకో పాడేరు ఎందుకు వెళ్ళలేదంటే వెనక మా అక్క ఉంది, మా అక్కని అడగండి. ఎందుకు బాబు మైన్ పని అక్క అది వేరు, అది మనం ప్లాన్ చేసుకున్నాం ఇలాగ వెళ్తామని. అప్పుడు అంతమంది ఉన్నారు కాబట్టి డాడీ ఎక్కడికి వెళ్ళలేదు. అది చూడండి ఫ్రెండ్స్, వీళ్ళందరూ ఎలా గొడవ పడుతున్నారు వచ్చినా కానీ సింహాచలం వెళ్ళేటప్పుడే. నాకున్న ఎక్స్పీరియన్స్ తో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆయన్ని పక్కన పెట్టుకుంటే ఎండగా ఉన్న ఎడారిలో చెప్పులు లేకుండా సింగిల్ గా తిరుగుతున్నట్టు ఉంటుంది జీవితం. బస్ రూట్ బాగారు బేసిక్ గా. ఇది ఇటు సైడ్ ఓన్లీ వెళ్ళే రూట్, ఇది ఓన్లీ ఇప్పుడు మనం వెళ్ళేది బస్ రూట్ అనమాట. ఇప్పుడు మా అక్క కట్టుకుని చీర ఏంటో తెలుసా? పెళ్లి కూతురు గిఫ్ట్ ఇచ్చాం కదా ఆ చీర, అదే నాకు కట్టిస్తున్నాం. మా అక్క పెళ్లికి వచ్చింది, అక్క పెళ్లికి చీర కూడా ఇచ్చింది, మా అక్క మాత్రం పెళ్లికి వెళ్ళలేదు. మంచిగా రెడీ అయిపోయి ఇంకో అందరం సింహాచలం బయలుదేరాం. కానీ ఏంటంటే దర్శనానికి లేట్ అయిపోయాం అనమాట. సో 11:30కి దర్శనం క్లోజ్ అయిపోద్ది, మళ్ళీ 12:30కి ఓపెన్ చేస్తారు. ఆ 1 hour ఏం చేస్తాం సింహాచలంలో అని ఇంక కింద తెలిసిపోయింది అనమాట, దర్శనం క్లోజ్ చేశారని. ఇంక అటు నుంచి అటు కింద నుంచి వేరే రూట్కి వచ్చేసాం. సో ప్రెసెంట్ ఇక్కడైతే ఆగాం అనమాట రికార్డింగ్ చేయడానికి. ఎక్కడికి వెళ్తాం సోను? ఊరికి తిరగడానికి వచ్చామా? అసలు బేసిక్ ఏంటంటే సింహాచలం కాదు ఈరోజు ప్లాన్ ఏంటంటే పాడేరు పెళ్లికి వెళ్దామని. కానీ పాడేరు పెళ్లికి వెళ్ళడం క్యాన్సిల్ అయిపోయింది. అది ఎందుకు జరిగిందో విషయం చెప్తాను. అంతా మా అక్క వల్లే జరిగింది, అంతా మా రాధికక్క వల్లే. అసలు మా రాధికక్క ఒక ప్లానింగ్, ఒక పద్ధతి ఏమీ లేదు. లేకపోతే ఈ పాడికి మంచిగా పాడేరు వెళ్ళి అక్కడంతా మంచి ట్రైబల్ పెళ్లిని చూపించామండి. ఇంకా మనం కార్ ఎక్కిద్దామా? చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు కదా, ఏమంటావు? ఓకే చలో. ఒక్కసారి నీ పన్ను ఏమైందో చెప్తావా మా వాళ్ళకి? ఏం లేదు ఫ్రెండ్స్, పన్ను ఊడుతూ తింటుంటే పన్ను ఇడ్లీలో కలిసిపోయి ఇరుక్కుపోయింది. అయ్యయ్యో. సో గైస్ ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం కూడా మాకు తెలియదు. రోడ్ ఎంతవరకు ఉంటే అంతవరకు వెళ్ళిపోవడమే. మా బావగారు డ్రైవింగ్ చేస్తున్నారు. అదిగోండి అసలు ఇంకోండి మా మాస్టర్ మైండ్ బిహైండ్ దిస్. అసలు నైట్ నుంచి మీరు నమ్మరు, పాడేరు అని గోల వేసాను. ఏం జరిగిందంటే మేము ఇంత కష్టపడి రెడీ అయింది. ఈరోజు ప్లాన్ ఏంటంటే పాడేరు వెళ్దాం అని. పాడేరు పెళ్లికి, అదిగో మా రాధికక్క ఫ్రెండ్ పెళ్లికి పాడేరు వెళ్దాం అనుకున్నాం. వెళ్ళి మంచిగా పాడేరు పెళ్లి చూసి అక్కడ ట్రెడిషన్ అంతా మీకు చూపిద్దాం అనుకున్నాం. మొత్తం గుగ్గిపాలు చేసింది ఈ పిల్ల, ఒక ప్లానింగ్ లేకుండా. అన్ని ముందు నుంచి చూసుకోవాలా. మళ్ళీ నాకు 2 వారాల ముందే ఫోన్ చేసింది వెళ్ళిపోదాం అని. ఇక్కడికి వస్తే క్యాన్సిల్ చేసింది. అసలు మెయిన్ మ్యాజిక్ ఏంటంటే నాకు మా బావగారికి 2 వారాల ముందు చెప్పింది ఇలా వెళ్దాము ప్లాన్ చేద్దామని. అసలు కార్ ఇవ్వాల్సిన మా పెద్దనానికేమో 2 గంటల ముందు చెప్పింది. అసలు చూడండి, ఎదుగుండి అది ఒకసారి ఫేస్ చూపిస్తాను చూడండి. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. వీళ్ళు కూడా పాడేరు పెళ్లికి అనుకుంటా కాక, పాడేరు పెళ్లికి అనుకుంటా కాదు కూడా లేదండి. రెండు పక్కల ఒకలానే ఉంటది, ఒక దగ్గర డౌన్ ఒక దగ్గర అప్ ఉండదు. అది చిన్నప్పటి నుంచి కారులో తిరిగింది. మరి అసలు పాడేరు వెళ్ళాలి అక్క, నేను వీడియోలోనే వేసుకుంటున్నాను అక్క. నేను నైట్ నుంచి నన్ను బావగారిని పాడేరు అని చంపేసావు అక్క. మా కళ్ళలో కూడా అదే వచ్చింది పాడేరు అని. ప్రెసెంట్ ఒక్క నిమిషం ఉండండి. ఎటు వెళ్ళాలి చెప్పండి? లెఫ్ట్ వెళ్ళాలా రైట్ వెళ్ళాలా? మా ఖాళీయే, ఎటు వెళ్ళిపోతాం ఇప్పుడు మేము. బాగారు ఈ రెండిట్లో ఏదో పట్టుకోండి. లెఫ్ట్ వెళ్దాం పదండి అయితే. ఇప్పుడు మేము ఎటు వెళ్ళాలో తెలియక అటు ఇటు వెళ్దామని పాడేరు వెళ్తాం. అక్క నువ్వే కదా పాడేరు వెళ్ళి జ్యూస్ ఏదైనా తాగుదాం అన్నావు. అసలు ప్రతి ప్రయాణం మా అక్క వల్లేనండి, ప్రతి ప్రయాణం.
ఏ ఇటుకురా వీడియోని ఇంకా మనకి చూడకపోతే పైన ఐకాన్స్ లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూసేయండి. మా బావగారు నాకన్నా ఎక్సైటెడ్ గా ఉన్నారు అసలు. పాఠశాల అంటే ఆ పాఠశాల బాగా ఉన్నతంగా ఉందని అర్థం. నీ బొందరా నీ బొంద ఏంటి బావగారు ఉన్నత పాఠశాల అంటే? ఇప్పట్లో ఉన్నతంగా ఉండేదని ఉంది. డాడీ నాకు కార్ ఇచ్చేది, నేను డ్రైవ్ చేస్తాను. కార్ ఇచ్చేయచ్చుగా, నాకు ఏదో ఒకటి వేసుకొని వెళ్తాను. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నువ్వు కార్ డ్రైవ్ చేస్తావు సోను? నాకు ఆల్రెడీ వచ్చా లేదో ఫ్రెండ్స్ చెప్పండి. మామిడి తోటకెళ్ళి మామిడికెళ్ళి తీసుకోవాలా? తీసుకుంటే పర్లేదు, అక్కడ దొంగతనం చేస్తే కట్టేస్తారు చెట్టుకి. ఎలాగ నువ్వు రావని నీకు తెలుసు, నన్నే పంపిస్తావు నువ్వు. అదర్వాడి సినిమాలో సునీల్ గారు సర్లేదు బేబక్ కావాలి. గుర్రంపాలెం అంటే ఏటో వెళ్తున్న దారిలో అలా తిరుగుతూనే ఉన్నాం మేము. అంటే గుర్రాలు ఎక్కేవాళ్ళంటారా అప్పట్లో, అలాగే వెళ్ళేవాళ్ళంటారా? గుర్రాలు పెంచేవాలనుకుంటా. బావగారు చూడ కరెక్ట్ చెప్తున్నారు. అది నాకు అదే అనిపిస్తుంది బావగారు. అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. డాడీ ఆరెంజ్ కలర్ లైట్ వస్తే అర్థం ఏంటి? ఆరెంజ్ అంటే స్లోగా వెళ్ళండి అని అర్థం. నీకు ఎవరక్క కల్లోకి రాలేదు, అందరూ కల్లోకి వస్తారు నీకు. ఇప్పుడు కళ వచ్చిందనే ఇప్పుడు సింహాచలం వెళ్తున్నాం. అక్కడికి వెళ్దాం మరి. అది కాదు ఏంటి బావగారు, నిజమే నైట్ అక్కకి సింహాచలం కళ వచ్చింది, సింహాచలం వెళ్తున్నావా? సును డార్లింగ్, ఎక్కడికి వచ్చాం ఇప్పుడు మనం? గుడికి వచ్చాం. అంతా మీ మమ్మీ వాళ్ళేరా. ఇంకోండి మా అక్క వెళ్తున్న దారిలో టెంపుల్ చూస్తుంది. ఇంకోండి ఈ టెంపుల్ చూస్తుంది. ఇంకా ఈ టెంపుల్కి వచ్చాం అనమాట. టెంపుల్ బాగుంది, కొత్త కట్టినట్టున్నారు అక్క. పద లోపలికి వెళ్తుంది. ఈ ఎండ్లో కూల్ బాదం మిల్క్ తాగుతున్నాం అనమాట. అయిపోయింది టైం 12:15 అయింది. ఇంక ఇప్పుడు స్టార్ట్ అయిపోతే కరెక్ట్గా సింహాచలం దర్శనానికి అందిస్తాం. ఇంకా సింహాచలంలో కలుద్దాం, ఓకేనా? సో గాయ్స్, సింహాచలం వచ్చేసాం. అంతా బాగుంటాయి. ఇప్పటికి మనం పాడేరు నుంచి రిటర్న్ అయ్యేవాళ్ళం కదా, తింటా ఉండేవాళ్ళం. చూడు సింహాచలం వచ్చాం. దేవుడి దర్శనానికి వస్తే ఏంటి అలా అంటావు? ఏంటి మార్పు? దర్శనం దేవుడు నిన్ను మనల్ని తీసుకెళ్తున్నాడు. అంతేలే, అంతే. దేవుడే కావాలని పాడేరు నేను వెళ్ళలేదా? అక్క ఎవరైతే రాధికక్క వాళ్ళ ఫ్రెండ్ ఈ వీడియో చూస్తే మాత్రం, చూసారా? నా తప్పేం లేదే రాని, క్షమించా గాయ్స్. సింహాచలానికి వెళ్ళిపోతున్నాం మేము. చూడు గోవిందా గోవిందాను. గోవిందా గోవిందా గోవిందా. దర్శనానికి వెళ్ళిపోదామా? ఓకే, దర్శనానికి వెళ్ళిపోతున్నాం. దర్శనం అయిన తర్వాత వచ్చి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. అంటే ఫోన్స్ తీసుకెళ్ళకూడదు కదా, అందుకే కార్లో వదిలేస్తాం అనమాట. ఏం సోను? దర్శనం అయిపోయింది. ఇప్పుడే కార్ దగ్గరకు వచ్చాము. ఆ సోను గారు చూడండి ఎలా ఉన్నాడు. సోను ఒకసారి ఫేస్ చూపించమ్మా. మొత్తం బొట్టు మొత్తం రాసుకున్నాడు, ఏదో హోలీ కలర్స్ రాసుకున్నట్టు. అంటే కొంచెం మొహం కడిగానులేండి, అందుకే అలానే ఉన్నాడు. బ్యూటీ పై చూడండి ఎలా ఉందో, బొట్టు పెట్టేసుకుని కళ్ళు మూసుకుని దర్శనాలన్నీ చేసేసుకుంది. ఓకే బావగారు, లెట్స్ గో, వెళ్ళిపోదామా? లేట్ అయిపోయింది గాయ్స్, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం. దర్శనం బాగా జరిగిందండి. దర్శనం బాగా జరిగింది, బాగా దగ్గరికి వెళ్ళి చూసాం. చాలాసేపు అయింది. అలా లడ్డు గోపాల్ షాప్కి అయితే వచ్చాం. అక్కడికి సోనగడికి బాగా ఆకలేస్తుందంటే వచ్చాం అనమాట. నీ ఫేవరెట్ లడ్డువా? బాగుంటుంది అక్క. ఓకే, టేస్ట్ చేద్దాం మనం కూడా. అమ్మని అమ్మ ఆపేసా, ఒక్క చేత్తో ఆపేసా. తోస్తుంది బాబాయ్ భుజంతో. ఇదేనా కేక్ తీసుకున్నాం. అంటే మా బేబీకి 2 months అనమాట. 2 months కంప్లీట్ అయిపోయింది. 2 months కంప్లీట్ అయిపోయింది అక్క. 2 months కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు కేక్ క్యాండిల్ తీసుకోవాలి. చూపిస్తాను చూడండి, నామం భలే పెట్టుకుంది. ఇదేదో మ్యాంగో పెట్టాలంట, తీసుకున్నాం. టేస్ట్ చేద్దాం. బాగా తీసుకోండి, టేస్ట్ చేయండి. మీరు ఎలా ఉందో చెప్తే దాన్ని బట్టి నేను కూడా ఒకసారి టేస్ట్ చేస్తాను. ఎలా ఉందా? పర్లేదా? తినొచ్చా? తేడాగా ఉందా? ఏమైందిరా?
మళ్ళీ MVP మార్కెట్కి వచ్చేసాం పువ్వుల కోసం. ఎందుకంటే ఈరోజు పాపకి 2nd month సెలబ్రేషన్ షూట్ చేస్తున్నాం అనమాట. సో పువ్వులతో డెకరేషన్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం, అందుకే మార్కెట్కి వచ్చాం అనమాట. ఇంట్లో తిరగలేకపోతున్నాం బావగారు, చాలా ఇబ్బందిగా ఉంది. గైస్ పువ్వులు తీసేసుకున్నాం, చామంతి పువ్వులు కదా ఇవి. ఒకటి చామంతి పువ్వులు ఇంకా గులాబీ పువ్వులు తీసుకున్నాం. ఇంక ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా తినేసి ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకుని డెకరేషన్ స్టార్ట్ చేసి ఇంకా సెలబ్రేషన్స్ అన్నీ చేసిన తర్వాత ఈరోజు టాస్క్ అయిపోద్ది, ఈరోజు పని అయిపోద్ది. అది పాపకు కావాల్సిన పువ్వులు, కేక్ అన్నీ కొనేసాం. నువ్వు స్వీట్ కూడా తినేసావు. పాడేరు మాత్రం తీసుకెళ్ళదు మమ్మల్ని నువ్వు ఈరోజు. మా బావగారు అయితే హైదరాబాద్ నుంచి వచ్చారండి పాడేరు పెళ్లికి వెళ్దాం అని. చూడండి ఇప్పుడు ఏం చేస్తుందో, వైజాగ్ రోడ్ల మీద తిప్పి తిప్పి పిప్పి చేస్తుంది. నువ్వు ఊరుకోమా, అంటావు. కొనుగాడు పక్క నుంచి ఇక్కడ డ్రైవింగ్ చేస్తాను అనమాట. సో కొంచెం లెఫ్ట్ తిప్పమ్మా స్టీరింగ్. అది అది వెరీ గుడ్ బాయ్. నేను మా బేబీ నన్ను అడుగుతుందా, బేబీ లేచావమ్మా? నేను ఎలా మాట్లాడతాను రా, లేచావని అడుగుతున్నావు. వచ్చేసాం, బాగా జరిగిందమ్మా ట్రిప్. పాడేరు వెళ్ళిన కూడా ఇంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం కదా పాడేరు వెళ్తే కూడా. వద్దులేండి, పాడేరు అన్నది ఇంకా గుర్తు చేస్తే మళ్ళీ బాధపడుతుంది. పాడేరు ఇక్కడ ఉన్నావేంటి? ఓకే అక్క, హ్యాపీయే కాదు నువ్వు ఫైనల్గా చెప్పు. ఏ అక్క పాడేరు వెళ్ళి చూడు పెద్దనా, అదే కదా అసలు తప్పు చేసావు. నేను మధ్యాహ్నం బయలుదేరి వెళ్ళిపోతే అది కదా రైట్ నుండి పెద్దనా చూసుకుని బయలుదేరి. ఇవన్నీ ఇప్పుడు వద్దు, నిన్న మాట్లాడుకోవాలి మనం. చెప్పింది పాడేరు వెళ్తున్నావు అని నాకు సాయంత్రం చెప్పింది. మాకు ఎప్పుడు చెప్పావు? మాకు ఎప్పుడు చెప్పింది అడుగు ఒకసారి. అడిగితే చెప్పింది 2 వారాల క్రితం చెప్పింది నాకు బావగారికి. నవ్వుతుంది చూడు. సాయంత్రం అది కూడా అడిగితే చెప్పింది. అదిగో అమ్మ లడ్డు బాగుందా? లడ్డు గోపాల్ లడ్డు. ఇలా ఒక మంచి స్లీప్ వేసాను. స్లీప్ వేసి మొహం కడుక్కుని ఇంకా బేబీ ఫొటోస్ అయితే తీసాం అనమాట. 2nd month ఫోటోషూట్ అని. పైకి వచ్చి చూస్తే చూసారా క్లౌడ్స్ ఎలా ఉన్నాయో, భలే అనిపించింది వెదర్. అసలు చాలా బాగుంది వెదర్. చూపిస్తాను. చూడండి ఎలా వెళ్తుందో. అమ్మ బాబోయ్, టర్నింగ్ తీసుకుంటున్నట్టుంది ఫ్లైట్. కలిసిపోయింది మేకల్లో కలిసిపోయింది. గాయ్స్ క్యాండిల్ పట్టుకెళ్తున్నాను, కరెంట్ పోయింది. అది బాబాయ్ ఇది ఓపెన్ చేయండి. యాస్. సో ఇప్పుడు మేము మా బేబీ బర్త్డే 2nd month సెలబ్రేషన్స్ మేడ మీద చేసుకుంటున్నాం అనమాట. అది కదక్క, మా బేబీ అన్ని పడుకునే చేసేస్తుంది. ఏంటిది? దసరకాయలు, తోటకూర గింజలు. ఆహా, ఇవన్నీ మనం వేసినవేనా పెద్దమ్మా? పాప అలా మాకు కేక్ వచ్చింది. ఎన్ని లేకపోతున్నాను. పాప మా గోపి అనే బాగా మిస్ అవుతున్నాడు ఈ మూమెంట్ ని. పాడేరు వెళ్ళి అక్కడ మొత్తం అంతా పెళ్లి మొత్తం మీకు చూపిద్దాం అనుకున్నాను. మీతో పాటు మేము కూడా చూద్దాం అనుకున్నాం. ఎందుకంటే పాడేరులో పెళ్లి కొంచెం డిఫరెంట్గా చేస్తారు అనమాట. కల్చర్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే అక్కడ కొంచెం కోయేవాళ్ళు ఆ ట్రెడిషన్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. సో మా అక్క వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళి అయితే వెళ్దాం అనుకున్నాం. మా అక్క 2 weeks నుంచి చెప్పింది వెళ్దాం, ప్లాన్ చేద్దాం, అందరూ వస్తున్నారు, బావగారు కూడా పిలిచాను వస్తున్నారు అని. అంతా బాగుంది, కానీ మా పెదనానికి చెప్పలేదు. ఎందుకంటే మా పెదనాన్ని కారు ఇచ్చేదనమాట. మా పెదనాన్ని కారులోనే వెళ్ళాలి. మా పెద్దనాన్నేమో అప్పటికప్పుడు అవ్వదని చెప్పేశారు. అంటే వేరే పని ఉంది, సో ఆ పని మీద వెళ్ళాలి. కానీ మనం నైట్ మ్యాక్స్ వెళ్ళిపోవచ్చు, కానీ ఏంటంటే రోడ్డు బాగోదు, మళ్ళీ రిటర్న్ అంత తొందరగా రాలేమో అని చెప్పారనమాట. ఇంకా క్యాన్సిల్ అయిపోయింది. సరే క్యాన్సిల్ అయిపోయింది కదా, నేను పెద్ద లగేజ్తో వచ్చాను. మొత్తం ట్రైపోడ్, ఫోన్లో స్టోరేజ్ ఎప్పుడు లేదు. నా ఫోన్లో స్టోరేజ్ మొత్తం క్లియర్ చేస్తాను. ఫోన్లో స్టోరేజ్ క్లియర్ చేసి ట్రైపోడ్, బట్టలు అన్నీ తెచ్చుకుని రెడీగా ఉన్నాను ల్యాప్టాప్తో సహా. ఇక్కడికి వచ్చి చూస్తేనేమో ఇంకా క్యాన్సిల్ రా చందు అన్నది. వెళ్ళిపోదాం అక్క అన్న. నేను ఇంటికి వెళ్ళిపోతానంటే ఎప్పుడు నెలగా బిర్యానీ చేసి అంటే తిందు, కానీ బిర్యానీ కోసం అయినా వచ్చావులే అనుకున్నాను. ఇంకా బిర్యానీ తిన్నాను అనమాట నైట్. ఇంకా మార్నింగ్ లేచి టిఫిన్ చేసి ఇంక ఇంటికి వెళ్దాంలే అనుకున్నా. మళ్ళీ ఫోన్ చేసి సింహాచలం వెళ్దాం అన్నది. ఇది ఎక్కడ ట్విస్ట్ అక్క, దేవుడి కల్లోకి వచ్చాడు సింహాచలం. సరే అని మళ్ళీ ఇంకా పోనీలే పెందుర్తైనా అవ్వలేదు, లాంగ్ ట్రిప్ షార్ట్ ట్రిప్ అయినా అయింది కదా అని
ఇంకా సింహాచలం స్టార్ట్ అయ్యాం. వెళ్తేనేమో అక్కడ ఏం జరిగింది, కరెక్ట్గా 11 మాకేంటంటే టైం చూసుకోలేదు, కరెక్ట్గా 11:15కి అలాగా కొండ దగ్గరికి వెళ్ళాం. అదే ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతున్నాం. అక్కడ అనౌన్స్మెంట్స్ వస్తాయి కదా, ఈ దర్శనం క్లోజ్ అయిపోతుంది అని వచ్చిందనమాట. అప్పుడు అర్థమైంది మళ్ళీ 12:30 వరకు ఓపెన్ చేయరని. మేము 11కి అక్కడ ఉన్నాం. అయ్యి బాబాయ్ ఇంక ఇలా కాదని ఇంకా అలా కార్లో షికారు వేసుకుని వెళ్ళాం. సో అక్కడ నుంచి నాకు తెలిసి వీడియో స్టార్ట్ అయ్యి ఉంటుంది, మీరు చూసారు కదా. బాయ్ చెప్పేద్దమ్మా. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ అక్కర్లేదు, జస్ట్ చెప్తే అయిపోతుంది. సో గైస్ వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో బాగా నచ్చితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బెల్ కొట్టేయండి. బాయ్ బాయ్. చూడండి బాయ్ చెప్పు. బాయ్ బాయ్. అది గైస్ సంగతి అలా జరిగిందనమాట. ఈ రోజు అంతా పాడేరు వెళ్ళాల్సిన వాళ్ళం ఇక్కడ ఉన్నాం. పోనీలే ఈ రోజైనా బాగా జరిగింది, డిసప్పాయింట్ అయితే అవ్వలేదు. బట్ చిన్నదైనా కొంచెం పాడేరు వెళ్తే ఇంకా బాగుంది అనుకున్నాం. బట్ ఓకే ఏదో ఒకటి అది కాకపోతే ఇదైనా ఇచ్చాడు అనమాట దేవుడు. సో ఈరోజు ఇలా జరిగింది. ఇప్పుడు నేనైతే ఇంటికి స్టార్ట్ అయిపోవాలి. కానీ క్లౌడ్స్ ఏమో ఎలా అంటే భయపడుతున్నాయి అనమాట. ఎక్కడికి వెళ్తావరా, ఎక్కడే ఉండి వర్షం పడుతుంది అని. బావగారికి ఇంకా చెప్పలేదు. మా అక్క చెవులు చెమ్మదిగా ఊదానమాట. అక్క నేను ఇంటికి వెళ్తాను అక్క, బావగారికి చెప్పాక మా బావగారు పడుకున్నారనమాట. లక్కీగా ఇంటికి వెళ్ళినంత వరకు వర్షం పడకుండా ఉంటే చాలు, ఇదే వెదర్ ఉంటే చాలు, మంచిగా వెళ్ళిపోతాను హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ. మాట్లాడుతూ ఉంటున్నా, వర్షం స్టార్ట్ అయిపోతే ఇంకో వెళ్ళొస్తాను ఇంకా. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. మరిన్ని వ్లాగ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.